హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా మాట్లాడేసుకుందామా? సో ఈరోజు ఏం జరిగిందో నేను డీటెయిల్గా చెప్తాను. సో నిన్న నైట్ అనడం కన్నా కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ నుంచి 3:20కి అలా వచ్చాను. వచ్చిన తర్వాత కొంచెం అదే ఈ వీడియోస్ ఇవి అన్నీ చూసుకుంటూ ఒక 4 అయింది. 4 అయింది. సరే చిన్నగా పడుకుందామని చెప్పి అనుకున్నాక నాకు నిద్ర రాలేదు. సరే నిద్ర రాలేదు కదా అని చెప్పేసి ఇంకా వీడియో ఎడిటింగ్స్ అలాంటివి ఇంకా వేరే వర్క్ ఉంటే చూసుకున్నాను అనమాట. అప్పటికి నేను నిద్రపోవడానికి ట్రై చేశాను. ఒక 1 అవర్ కళ్ళు మూసుకొని పడుకున్నాను కానీ నిద్ర రాలేదు. ఇంకా నాకు ఎందుకు వేస్ట్గా నిద్ర రాకుండా కళ్ళు మూసుకొని అట్లా పడుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను లేచేసి ఇంకా వేరే వర్క్ ఏదన్నా ఉంటే చూసుకుందామని చెప్పేసి, అంటే నేను నిద్ర లేచిన తర్వాత ఏమేమి వర్క్ చేయాలనుకుంటున్నానో అదంతా కూడా చేసేసి పడుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా పడుకోకుండా లేచేసి ఎలాగే అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదానికోసం డ్రెస్ ఐరన్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, ఈవినింగ్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ చేయడం అదంతా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేరే వర్క్ మొత్తం కూడా చేసుకున్నాను. ఇంకా చూసుకుంటూ 7 అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ లేచారు, తను ఆఫీస్కి రెడీ అవుతున్నారు. ఇంకా తను రెడీ అయిపోయి తను బ్రేక్ఫాస్ట్ తినేసి తను వెళ్ళిపోయారు. ఇంకా 8 అయింది. సరే పడుకుందామని చెప్పి చూస్తుంటే అయినా కానీ నిద్ర రాలేదు నాకు. అలా యాక్చువల్లీ నేను నైట్ షిఫ్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ అయిపోతుంది 2 టైమ్స్. అంటే ఈవినింగ్ ఒకేసారి 4కి తింటాను, తర్వాత నైట్ డిన్నర్ ఒకసారి చేసేస్తాను, మధ్యలో స్నాక్స్ ఎప్పుడన్నా ఒకసారి తినేస్తాను. కానీ ఈరోజు ఇలా పడుకోలేదు కాబట్టి లైట్గా ఆకలిస్తుంది. ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేస్తాను, తినేసి పడుకుంటే పని అయిపోతుంది కదా, మళ్ళీ ఆకలి మీద పడుకుంటే మధ్యలో నిద్ర డిస్టర్బ్ అయిపోతుందని చెప్పేసి తినేసి పడుకుందామని చెప్పేసి అంతా ప్లానింగ్ చేశాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఇంకా తలనొప్పి కళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ కళ్ళు మూసుకుంటే నిద్ర రావట్లేదు. కానీ ఎలాగోలాగా ట్రై చేసి పడుకుందామని చెప్పేసి నేను మొత్తానికి పడుకునేసరికి 10 అయింది. ఇక 10 to 3 అన్నా పడుకుందాం అనుకున్నాను. అట్లీస్ట్ 5 అవర్స్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి. కానీ మధ్యలో 12కి ఒకసారి కాల్ వచ్చింది, 1కి ఒకసారి కాల్ వచ్చింది, ఇంకా 2కి కూడా కాల్ వచ్చింది. అట్లీస్ట్ 2:30 కన్నా లేద్దాం అనుకున్నా కానీ ఇంకా 2కి కాల్ వచ్చిన తర్వాత ఇంకా అస్సలకి నా వల్ల పడుకోవడానికి అస్సలు అవ్వలేదు. ఇంకా లేచేసాను. అలాగా ఈరోజు నేను 4 అవర్స్ మాత్రమే పడుకున్నాను. ఇంకా నిద్ర తక్కువ ఉంటే మనకి ఎలా ఉంటుందో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా. కళ్ళు మెయిన్ అయితే కళ్ళు అంతా ఇలా లాగేస్తూ ఉండడం, కొంచెం పెయిన్ అట్లా ఉందన్నమాట. ఇంకా లేచాను కాబట్టి ఇంకా ఎట్లా ఇంకా లేచేసి మళ్ళీ వేరే వర్క్ చూసుకొని ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోదామని చెప్పేసి రెడీ అయిపోయి డిన్నర్కి నేను పెసరపప్పు మార్నింగ్ నానబెట్టి పడుకున్నాను. సో అది లేచి దానికోసం ఆ పెసరపప్పు మిక్సీకి వేసి దోశలు చేసుకొని ఒకేసారి తినేసి నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 5:30కి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ఆబ్వియస్లీ ఇంకా మధ్యలో బ్రేక్ ఇచ్చారు. బ్రేక్లో ఈరోజు నేనేం తినలేదు, తాగలేదు. ఒకేసారి 9:30 డిన్నర్ అనమాట. డిన్నర్కి వచ్చేసి ఏం తిన్నాను, ఆ డిన్నర్కి నేను ఎగ్ మ్యాగీ తిన్నాను అనమాట. మా ఫ్లోర్ క్యాంటీన్లో ఎగ్ మ్యాగీ తిన్నాను. ఇంకా అంతే. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ సెషన్ అదంతా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 2:30 అయిపోయింది. 2:30 తర్వాత ఇంకా క్యాబ్స్ కోసం కిందకు వచ్చేసాము. కానీ యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే నిద్రతో పాటు నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు లాగడము, దానివల్ల నేను కాన్సన్ట్రేషన్గా లేకపోవడము, నా ఫేస్ కూడా డల్గా అనిపించిందని అందరూ అడిగారు. దాంతోపాటు నేను ఈరోజు కొత్త షూస్ వేసుకెళ్ళాను. అవి కూడా కొత్త షూస్ కరుస్తాయి కదా, అది కూడా అయింది. దానివల్ల నడవలేకపోయాను. అన్నీ ఒకేసారి కలిపి కొట్టినట్లు అయిపోయింది నాకు. అలా ఈరోజు మరీ బాగుంది కాకుండా యావరేజ్ డే అనమాట నాది ఈరోజు. ఇంకా అంతే.
మీ డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. ఓకే, సో మీకు ఇంకొకటి చూపించాలి అని అనుకుంటున్నాను. ఏంటంటే కళ్ళు బాగా కళ్ళు బాగా పెయిన్ వచ్చినప్పుడు, హెడేక్గా ఉన్నప్పుడు కానీ ఇలాంటి టైంలో నిద్ర రానప్పుడు నేను ఐ మాస్క్ యూజ్ చేస్తాను. పైగా డే టైంలో లైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా రూమ్లో, అప్పుడు కళ్ళు మూసుకునేదానికి బ్లాక్గా ఉండేదానికి నేను అలోవెరా ఐ మాస్క్ యూజ్ చేసేదాన్ని. కానీ ఏంటంటే కొంచెం పాడైపోయింది. సరే అని చెప్పి నేను కొత్తగా మీషోలో ఇది చూశాను. యాక్చువల్లీ ఇది మొత్తం మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇలా కవర్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా తొడుక్కోవాలి ఇలా బ్యాక్కి, అంటే సో మొత్తం కవర్ అయిపోతుంది. ఐస్, హెడేక్, యాక్చువల్లీ ఇది మైగ్రేన్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారని చెప్పి దాంట్లో డిస్క్రిప్షన్లో ఉంది. సరే చూద్దాం. నేను యాక్చువల్లీ ఐ మాస్కే తీసుకుందాం అనుకున్నాను, ఒకటి డ్యామేజ్ అయిపోయింది కదా అని చెప్పి. సరే ఓకే, ఇది హెడ్ కూడా కవర్ అవుతుంది కదా, కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ఇది కోల్డ్ అండ్ హీట్గా రెండింటిగా యూజ్ చేసుకోవచ్చు అంట. యూజ్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా హీట్ ప్యాక్ లాగా అయితే హాఫ్ అన్ అవర్ ముందు ఓవెన్లో పెట్టుకోవాలని చెప్పి ఇచ్చారు డీటెయిల్స్. కానీ నేను ఎప్పుడు దీన్ని కంటిన్యూస్గా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను. యాక్చువల్లీ ఆ ఫోటోలో అది సిలికాన్ లాగా అనిపించింది, కానీ రియాలిటీకి వస్తే ఇదంతా క్లాత్ అనమాట. ఇదంతా క్లాత్ వచ్చింది. చూడండి ఇక్కడ స్టిచ్చింగ్, ఇది లోపల కూలింగ్ ప్యాడ్ ఉందన్నమాట మెత్తగా. కానీ దీంట్లో నాకు ఒక్కటి డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే అలోవెరా ఐ మాస్క్ ఉన్నంత కూలింగ్, అంటే అది చాలా ఎక్కువసేపు కూలింగ్ ఉంది. ఇది అంత ఎక్కువసేపు ఉండట్లేదు, గట్టిగా ఒక 10 minutes ఉంటేనే ఎక్కువ. ఇది 10 minutesకి కూలింగ్ తగ్గిపోతుంది ఇది. కానీ అలోవెరా ఐ మాస్క్ అయితే హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది మినిమమ్. సో అలాగా నిద్ర రానప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకొని పడుకుంటానమాట. సో మీకు కనుక ఇలాంటిది కనుక కావాలి అని అంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, కామెంట్ బాక్స్లో. ట్రై చేయండి. అంటే మనం ఏదో ఒకలాగా బతకాలి కదా, సర్వైవ్ అవ్వాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీట్ యూ టుమారో. Bye bye.